శ్రావణ్ సుమన్ ఫార్మా జనరల్ సెక్రటరీ రాజు ముదిరాజ్, మహిళా నాయకురాలు యాకమ్మ తదితరులు గుడిలో జరుగుతున్న అన్యాయాలు, కాంట్రాక్టర్లు చేస్తున్న దోపిడీ గురించి వివరించడం జరిగింది. రాముల్ నాయక్ గారి ఆధ్వర్యంలో న్యాయం జరగాలని కోరడం జరిగింది. ఈ సందర్భంగా కార్మికులందరూ కేకేసీ జిందాబాద్, రాముల్ నాయక్ గారి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. కంపెనీ దగ్గర ఎక్స్ఎంఎల్సీ రాముల్ నాయక్ గారి ఆధ్వర్యంలో భిక్షపతి గారు వచ్చి ఇక్కడ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ కంపెనీ వాళ్ళు అసలు సమస్యలు ఏమున్నాయి, వాళ్ళ సమస్యలు అసలు ఎందుకు జెండా పెట్టుకున్నారు, సమస్యలు ఏమున్నాయి అనేది ఆ కంపెనీ జనరల్ సెక్రటరీని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు జెండా ఎందుకు పెట్టారు? ఇక్కడ నేను జనరల్ సెక్రటరీ అండి ల్యాప్టాప్ లిమిటెడ్ లో. ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా చాలా శ్రమ దోపిడీ జరుగుతుందండి. శ్రామిక మన వర్కర్స్ ఎంతో పని చేసినా కానీ వాళ్ళకి మినిమం ఒక శాలరీ అనేది మంచి ఇవ్వట్లేదు. అండ్ వాళ్ళు ఎంతో ఆ బోనస్ గురించి కానీ దేని గురించి కానీ అడిగినా కానీ మనుషులను అందరినీ ఏం చేస్తున్నారంటే బయటికి పంపించేస్తున్నారు. సో ఇంకా చాలా అన్యాయాలు అక్రమాలు చాలా మా కంపెనీలో జరుగుతున్నాయండి. అండ్ మేము ముఖ్యంగా ఈ యూనియన్ అనేది పెట్టడానికి గల కారణము ఈ మేనేజ్మెంట్ చేస్తున్న దురుసు ప్రవర్తన. సో ఎవరైతే ఈ కాంట్రాక్ట్ పర్సన్ లో అన్యాయంగా వాళ్ళని ఎలా అంటే ఒక కుక్క కంటే హీనంగా చూస్తున్నారండి. సో దాన్ని మనసులో పెట్టుకొని మా రాముల్ నాయక్ సార్ లాంటి ఒక మంచి ఒక వ్యక్తి గురించి మేము ఎంతో ఎదురు చూసామండి. సో ఇప్పుడు మాకు సార్ వల్ల మాకు ఎంతో లాభం జరుగుతుందండి. అండ్ మా యొక్క కార్మికులకు అందరికీ మేము ఒక మంచి పని చేసి మేము చూపిస్తామని, రాముల్ నాయక్ సార్ నాయకత్వం మేము వర్ధిల్లు చేస్తామని ఈ సభాముఖంగా మేము చెప్తున్నాను. మినిమం ఏజ్ బోర్డు మెంబర్ అయిన రాజు ముదిరాజ్ గారు ఉన్నారు, వాళ్ళని మాత్రం చెప్పండి. ఈరోజు ల్యాప్టాప్ పరిశ్రమ ముందు జెండా ఎగరేయడం చాలా ఆనందకర విషయం. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు చట్టాలన్నీ అమలు చేయకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం అసలు మేనేజ్మెంట్లకే కొమ్ము గాయడం జరిగింది. కాబట్టి ఈరోజు ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి పాలన వచ్చిన తర్వాత ప్రజలకు చట్టాల మీద అవగాహన కల్పిస్తూ ఈరోజు సామాన్య కార్మికునైనటువంటి నన్ను ఈ రాష్ట్ర మినిమం వేజ్ బోర్డు మెంబర్ గా రాముల్ నాయక్ గారు హెల్ప్ చేసి నన్ను బోర్డుకు పంపించడం జరిగింది. గత 10 సంవత్సరాల నుంచి మినిమం వేజ్ బోర్డు పెట్టారే తప్ప అక్కడ బోర్డును అమలు చేయలేరు. కాబట్టి వెంటనే మొన్న జరిగినటువంటి మినిమం వేజ్ బోర్డు మీటింగ్ లో మేము చర్చించడం జరిగింది. చీఫ్ సెక్రటరీ గారికి కూడా పంపించడం జరిగింది. అలాగే మొన్ననే ముఖ్యమంత్రి గారు మన వివేక్ గారిని మంత్రిగా పెట్టడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ పాషామైలారం ఇండస్ట్రీలే కాదు, రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తుంది మినిమం వేజెస్ గురించి. కాబట్టి ల్యాప్టాప్ పరిశ్రమ యాజమాన్యానికి ఒకటే చెప్తున్నాం, అయ్యా మీకు కష్టపడి పనిచేసేది 300-400 మంది కార్మికులు, వీళ్ళైతే ఎవరో దోసుకొని శ్రమను తీసుకొని పోతున్నారు వీళ్ళది. కాబట్టి ఇకనైనా ఈ రోజు జెండా ఎగరేసిన తర్వాత రేపు డీసీకి వెళ్ళడం జరుగుతుంది. ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీ ఆల్రెడీ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. కాబట్టి యాజమాన్యం వారు ఇప్పటికైనా రేపటి నుంచి సరైన పద్ధతిలో ఉండి కార్మికులకు కనీస వేతనాలు, మినిమం బోనస్ ఇవన్నీ అమలు చేయాలని కార్మికుల తరపు నుంచి నేను ఈ యాజమాన్యం తెలియజేస్తూ మంచిగా నీతిగా ఉన్నటువంటి యూనియన్ ను ముందుకు తీసుకోవాలంటే చట్టాలను మేము నమ్ముకొని చట్టపరంగా పోతున్నాం. ఏ చట్టాలనైతే మీరు తొక్కలని చూస్తే ఖచ్చితంగా మొన్న జరిగిన సువిన్ యాజమాన్యాన్ని 8 రోజులు సమ్మె చేసి మెడలు వంచి ఈ రోజు పర్మనెంట్ ప్రక్రియ ఈ రోజు 1 గంట క్రితం 5:30 డీసెల్ దారి దగ్గర మాట్లాడడం జరిగింది. కాబట్టి సువిన్ కార్మికులందరికీ ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం, మనమందరం కలిసికట్టుగా ఉన్నాం కాబట్టి విజయం సాధించబోతున్నాం. అదే సూత్రాన్ని ఇక్కడ కూడా చెప్తున్నాను నేను. ఇక్కడ ల్యాప్టాప్ ఉన్నటువంటి జనరల్ సెక్రటరీ కానీ వాళ్ళ బాడీ కానివ్వండి అందరు కలిసికట్టుగా ఉండి యాజమాన్యంపై మంచి పోరాటం చేసి మనకు రావాల్సిన హక్కులను సాధించుకునే వరకు ఈ స్థానికంగా పటాన్చేరు నియోజకవర్గంలో నా వంతుగా సహకారం ఎప్పటికీ ల్యాప్టాప్ ఉంటాను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ల్యాప్టాప్ జనరల్ సెక్రటరీకి వాళ్ళ బృందానికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై కాంగ్రెస్. మహిళా నాయకురాలు ఇది ఈ సందర్భంగా ఇక్కడ జెండా ఆవిష్కరించిన సందర్భంగా పీపుల్ మీడియా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా కవర్ చేయడం జరిగింది. అదేవిధంగా కేకేసీ యూనియన్ తరఫు నుంచి పీపుల్ మీడియా తరఫు నుంచి తెలియజేసుకునేది ఏమనగా ఈ కంపెనీ కార్మికులకు కూడా న్యాయం జరిగేంత వరకు పీపుల్ మీడియా అండగా ఉంటుంది. ఈ ఒక్క కంపెనీనే కాదు, పాషామైలారంలో ఎన్ని ఇండస్ట్రీలు ఉన్నాయో అన్ని ఇండస్ట్రీలకి కేకేసీ గానీ పీపుల్ మీడియా అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ రిపోర్టర్ శ్రీనివాసరావు, ఓవర్ టు స్టూడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.